హాయ్ అండి. రండి వాళ్ళు గుమ్మడికాయ వేపుడు చూపిస్తాను. చాలా బాగుంటుంది. ఇగో ఒక 4 పచ్చిమిర్చి మధ్యన తరిగేసి వేసాను. ఇది వేగుతూ ఒక 2 ఉల్లిపాయలు కూడా తరిగాను. సింపుల్గా వేసొచ్చు. చాలా బాగుంటుంది గుమ్మడికాయ వేపుడు. ఉల్లిపాయ లేకుండా కూడా మీరు వేసుకోవచ్చు. ఉల్లిపాయ వేస్తే కొంచెం రుచి వస్తుందని నేను ఉల్లిపాయ వేసాను. మీరు అక్కర్లేకపోతే ఉల్లిపాయ తీయాలి. ఒక 2 ఉల్లిపాయలు సన్నంగా తరగొద్దు, మాడిపోతుంది. లేకపోతే కొంచెం మామూలుగా తరగొచ్చు. తరిగేసి ఇది కొంచెం బాగా ఎర్రగా వేగనీయొద్దు, పచ్చిగా కొంచెం ఇలా వేగాక అప్పుడు గుమ్మడికాయ ముక్కలు వేద్దాం. ఇగో ఒక అరకిలో గుమ్మడికాయ తరిగేసాను. ఇది తొందరగా వేగిపోతుంది గుమ్మడికాయ. ఒక 10 నిమిషాలు మూత పెట్టారంటే మెత్తబడిపోతుంది. చూసారు కదా, తినడానికి కూడా బాగుంటుంది గుమ్మడికాయ. ఇప్పుడు కొంచెం ఇది మెత్తబడినిద్దాం. కొంచెం పసుపు వేద్దాం. వేగింది కదా, బాగా వేగాలి. కొంచెం కలర్ మారాక పసుపు, సరిపడా ఉప్పు వేసి ఉప్పు వేస్తే ఇంకొంచెం మెత్తబడుతుంది. పచ్చిలో వేయొద్దు ఎప్పుడూను, కొంచెం ఇలా మెత్తబడ్డాక. ఇప్పుడేమో కొంచెం ఎర్రకారం, ఒక అర చెంచాడికి తక్కువ. పచ్చిమిర్చి ఒక వేసాం కదా, ఈ ఎర్రకారం వేయండి. కరెక్ట్గా ఉప్పు కారం నాకు సరిపోతుంది. నాకు కొలత రాదు, అజ్జా మీద వేస్తాను. మీరు కావస్తే చూసుకుని వేసుకోండి. ఇక చూసారు కదా, వేగిపోయింది గుమ్మడికాయ వేపుడు. చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో తింటే. చూడండి, లైక్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.